ఈరోజు ఒకటి అనుకుంటే ఒకటి జరిగిపోయిందనమాట. పాప ఆధార్ కోసం అయితే వెళ్ళాము. వాళ్ళైతే చెప్పారు కదా మార్నింగ్ 6 o'clockకి రావాలి మేడం, టోకెన్ తీసుకోవాలి, అప్పుడే మేము ఆధార్ కార్డ్ తీస్తామన్నారు. ఇంకా మేము చేసేది ఏం లేక రిటర్న్ అయితే అయిపోయాం. రిటర్న్ అవుతున్నప్పుడు మా ఆయనకు ఆకలైంది అనేసి అక్కడ సమోసా బాగుంటుంది వేడి వేడిగా అనేసి ఆపాడు. తీసుకున్నాడు ప్లేట్, కొంచెం నోట్లో పెట్టుకోగానే అది చల్లగా అయిపోయింది. మేడం చల్లగా ఉంది, మాకు వద్దు, ఒకటి తీసేయండి అంటే మేము అలా ఎలా తీస్తాం సార్ అనేసి అని అంటే ఇక చచ్చినట్టు తినేసాడు అనమాట. ఇంకొకటి పార్సల్ చేపిస్తా లేదా పడేస్తా అంటే ఎందుకు పడేయటం, డబ్బులు పెట్టి కొనుక్కున్నాం కదా, నేను తింటాను ఇవ్వు అనేసి ఇంకా నేను నా పాప కొంచెం తినేసామన్నమాట. పాపకి బయట ఫుడ్ ఏం తినిపించొద్దు అనుకుంటాను, కానీ పాపం దాన్ని చూసి నేను తినలేక కొంచెం కొంచెం తినిపిస్తాను అనమాట. ఇంకా రిటర్న్ అయితే అయిపోయామన్నమాట ఇంటికి. ఎంత రెడీ అయ్యానో, నా లిప్స్టిక్ వేస్ట్ అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళాక నా దగ్గరికి రావట్లేదు. వాళ్ళ డాడీ క్లాస్కి వెళ్తాను మమ్మ, ఇంకా మమ్మీ దగ్గరికి వెళ్ళిపో అంటే రా మమ్మీ అంటే రావట్లేదు, నా దగ్గరికి రాదంట. పాప వాళ్ళ డాడీతో వెళ్ళిపోద్దంట. మీ ఇంట్లో కూడా ఇంతేనా? నాన్న కూతురులేనా?